సంఘము ఒక మర్మము అన్నాడు. ఈ మర్మము గొప్పది. అయితే ఒకరు చదువు సాయం చేస్తారా? ఈ మర్మము గొప్పది, అయితే క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్తున్నాను అంటాడు. ఇప్పుడు ఆ మర్మాన్ని గురించి, సంఘం అనే మర్మం గురించి పౌలు గారు అలంకార రూపములు అంటే మెటఫోర్ పద్ధతిలో 7 పోలికలలో చెప్తూ వచ్చాడు. అందులో ఈ రోజు మనం 2 పోలికలు మాత్రమే చూశాం. 2 ఏంటిదంటే, ఒకటి వ్యవసాయము, రెండవది శరీరం. ఇప్పుడు ఆ సంఘం అనే మర్మములో క్రీస్తు కూడా ఒక మర్మము అంటాడు. క్రీస్తు కూడా మర్మం. ఈ క్రీస్తు మర్మం మనకు అర్థం కావాలి. ఎందుకు? మనమందరం యాజకులకు సేవలు చేస్తున్నాం. ఈ మర్మము ఒక్క వ్యక్తికి అర్థమైంది. ఆయన ఎవరు కాదు? అపోస్తలుడైన పౌలు. ఈ పౌలు గారు పౌలుగా మారినప్పుడు అర్థం కాలేదు, సౌలుగా ఉన్నప్పుడే అర్థమైంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. అన్న ప్లీజ్. క్రీస్తు మర్మము ఆయనకు మాత్రం అర్థమైంది, చాలా గొప్పది. ఆ మర్మము అర్థమైన తర్వాత ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయలేదు, సావడానికి కూడా రెడీ అయిపోయినాడు. చాలా అద్భుతం. ఇప్పుడు ఆ విషయాన్ని చూద్దాం. క్రీస్తు కూడా ఒక మర్మం. పౌలు గారికి ఎక్కడ అర్థమైంది? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3-4 వచనాలు. సౌలా సౌలా ఏమంటుంది స్వరము? మాత్రం మాట్లాడదాం. సౌలా సౌలా నీవేలా నన్ను హింసిస్తున్నావు. ఎవరి స్వరం అది? దేవుని స్వరం. ఎవరికి వినబడుతుంది? సౌలు. బాగా అర్థం చేసుకోండి. ఆయన కింద పడిపోయినాడు. సౌలా సౌలా ఎందుకయా నన్ను హింసిస్తున్నావు అన్నాడు. నన్ను ఏమన్నాడు? నన్ను. అసలు ఎవరు హింసిస్తున్నాడు సౌలు? రండి, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. ఈయన సంఘాన్ని పాడు చేస్తున్నాడు. సంఘం అంటే ఎవరు? స్త్రీలు, పురుషులు. ఎవరిని పాడు చేస్తున్నాడు? సంఘాన్ని. ఆ సంఘం అంటే ఎవరు? స్త్రీలు, పురుషులు. ఎవరు హింసిస్తున్నాడు అయ్యా? సంఘాన్ని. ఒకవేళ సంఘాన్ని పౌలు గారు సౌలు గారు హింసిస్తున్నప్పుడు ప్రభు ఏమని మాట్లాడాలా? ప్రభు ఏమని మాట్లాడాలా సౌలుతో? సౌలు హింసిస్తుంది ఎవరిని? సంఘాన్ని. సంఘం అంటే ఎవరు? స్త్రీలు, పురుషులు. యేసు ప్రభు ఏమంటున్నాడు? నన్ను ఎట్లా అన్నాడు? అది బాగా అర్థం చేసుకోవాలి. అది వట్టి మాట కాదు, అది చాలా గొప్ప మాట. అది దాంట్లో ఎంత భావం ఉంది. ఈయనకు అక్కడ అర్థమైంది. అరే, నేను హింసిస్తుంది ఎవరిని? పురుషులను, స్త్రీలను. ప్రభు నాతో ఏమనాలా? ఏ సౌలు, పురుషులను స్త్రీలను ఎందుకయ్యా హింసిస్తున్నావు అనాలి. ఆయన ఏమంటున్నాడు? సంఘాన్ని హింసిస్తుంటే నన్ను అన్నాడు. నన్ను అన్నాడు. హల్లెలూయా. నన్ను అన్నాడు అంటే అప్పుడు ఆయనకి ఏమర్థమైంది? ఆయనకేమర్థమైంది? సంఘం అంటే శరీరము అనే విషయం అర్థమైంది. హల్లెలూయా. ఇప్పుడు శిరస్సు ఎవరు? శరీరం ఎవరు? కదా. ఇప్పుడు మనము ఆయన అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి. హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? ఇప్పుడు ఎవరండి? బోర్డు భాష చెప్పండి సార్, మనం తెలంగాణ వాళ్ళం. సంఘం అంటే ఎవరు? భార్యనా? మన తెలంగాణలో చెప్పండి.
అమ్మ గ్రాంధిక భాషలో చెప్తున్నారే. తెలంగాణ ఆశలు చెప్పండి కదా. ఎవరు చెప్పారు అమ్మా? మా తెలంగాణలో అడుగుతున్నాను. ఎలిపిన కాక ఇంకా మంచిగా ఉంటాం. చూసారా? హల్లెలూయా. సంఘం ఎవరు ఇప్పుడు? క్రీస్తు యొక్క పిల్లం, కాబోయే పిల్లం. ఆ పిల్లం ఎవరి చేతులు ఉన్నది? ఎవరి చేతికి అప్పచ్చి? ఎవరి చేతుల్లో ఉంది? ఇట్లా చేతులు పెట్టుకో. అప్పగింతల కార్యక్రమం చేసినాడు, పిల్లాన్ని నీ చేతిలో పెట్టినాడు. నీ భార్యను అట్లా పెడతావా? అంటే ఇస్తావా అట్లా నీ భార్యను? క్రీస్తు ఎంత నమ్మినాడు. ఏ అర్హత ఉన్నది నీకు? ఆయన భార్య చేయబడుకునే అర్హత ఉందా నీకు? ఎవరనుకుంటున్నావు? ఆయన సంపాదన అనుకుంటున్నామా? పోషించేది అనుకుంటున్నామా? కోళ్ళ ఫారం అనుకుంటున్నామా? ఆయన భార్య. హల్లెలూయా. నిన్ను మేకప్ చేయడానికి పంపించాడు. యు ఆర్ ఎ మేకప్ మ్యాన్. ఇద్దరు రిటర్న్, మీరిద్దరు రిటర్న్ రండమ్మా. ఇప్పుడు చూపెడదు సార్. ఇంకొక భార్య భర్తలు రండి అన్న, ఇట్రా. మీ ఇద్దరు ఇట్రండి.